17 వరకు. అంటే ఏం జరిగింది? లాస్ట్ వీక్ రాలేదు సార్. అది బంద్ చేయండి. ఆ! నాకు సరే కలర్ పెట్టు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథంలో మనకి కనిపించేటువంటి వ్యక్తులు ఎవరి స్టోరీ అందులో ఎక్కువగా చెప్పబడుతుంది? ఎవరి గురించండి ఇది గ్రంథంలో చెప్పని విషయాలు ఎవరి గురించి? సమయాల గురించి చెప్పు. సమయాల గురించా? ఇశ్రాయేల్ గురించి. ఓకే. ఏలియా, అంటే ఎవరి స్టోరీ? సమూయేలు గారి స్టోరీయా? సమూయేలు గారి స్టోరీయా? దావీదు గారి స్టోరీయా? దావీదు కూడా ఉంది సార్. హ్మ్. బైబిల్ అంతా కూడా దేవుని స్టోరీ. అంటే దేవుడు మానవులతో ఎలాగ తన సంబంధాన్ని కొనసాగించాడో ముఖ్యంగా దేవుని గురించి చెప్పేటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. మనం దేవుని గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ నేర్చుకునేది అదే. తర్వాత వ్యక్తుల గురించి నేర్చుకుంటాం. తర్వాత దేవుడు ఆయా వ్యక్తుల మధ్యలో నెలకొల్పినటువంటి నిబంధనల గురించి నేర్చుకుంటాం. కాబట్టి ముఖ్యంగా సమూయేలు గ్రంథము సమూయేలు గారు ఒక ప్రవక్తలాగా ఎలాగూ తన దేవుని తరపున ఆయన పనిచేశాడో, దేవుని యొక్క ప్రవక్తగా ఎలా పనిచేశాడు అనేటువంటి విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. కాబట్టి ఇవి దావీదు గారికి సంబంధించిన మ్యాటర్ గురించి, అంటే ఆయన చరిత్ర గురించి చెప్పేది. మనం అలా ఆలోచించడం కంటే ఇది దేవునికి సంబంధించినటువంటి చరిత్ర. దేవుడు మనుషులతో ఎలాగ తన సంబంధాన్ని కొనసాగించాడో మనం ముఖ్యంగా అది కనుక తెలుసుకున్నామంటే ఈరోజు మనం దేవునితో మన సంబంధాన్ని ఎలా కొనసాగించాలి, ఎలా నిబంధనకు లోబడి ఉండాలి అనేటువంటి సంగతులు మనకి అర్థమవుతాయి అన్నమాట. ఓకే, మనకి 16వ అధ్యాయము మరియు 17వ అధ్యాయంలో దావీదు గారు అబ్షాలోం అంటే తన యొక్క కుమారుడు దావీదును పట్టుకొనుటకు విలాదులో దిగినటువంటి చరిత్ర 17వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఇక్కడ తన సొంత కుమారుడే ఆయనను మరి ఆయనకు వ్యతిరేకంగా మారి ఆయనను వ్యతిరేకించి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి మరి చరిత్ర మనం అక్కడ చూస్తాం అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? దావీదు గారి యొక్క జీవితంలో ఎందుకు ఇలా? ఆల్రెడీ దావీదు గారు దాదాపుగా ఆయన 15 సంవత్సరాలు అటు సౌలు రాజు
ఆయన్ని తరిమినప్పుడు ఆయన రాజు అయ్యేటప్పటికే 15 సంవత్సరాలు పట్టింది దాదాపుగా. అంటే దావీదు గారు 15 సంవత్సరాలుగా అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా గడిపినటువంటి చరిత్ర మనం చూస్తాం. అటు తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్ఠించినట్టుగా చూస్తాం. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దావీదు గారు ఎలాగ తన పరిపాలన కొనసాగించాడో, అలాగే తనకు సంబంధించినటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలని ఎలా కొనసాగించాడో 11వ అధ్యాయము మనకు తెలుపుతుంది. దావీదు గారు చేసిన పాపం ఏంటో చెప్తారండి? ధర్మశాస్త్రం ప్రకారంగా ఎక్కడ ఆయన పాపం చేశాడు? దావీదు గారు చేసిన పాపం ఏంటి? వినిపిస్తున్నాయండి నా మాటలు? నా మాటలు వినిపిస్తున్నాయండి అందరికీ? హలో, అందరికీ వందనాలు. వందనాలండి. నా మాటలు వినిపిస్తున్నాయండి అందరికీ? వినిపిస్తుంది అంకుల్. ఓకే, దావీదు గారు చేసిన పాపం ఏంటి? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పాపం ఏంటో చెప్తారా? మీరు 2 సమూయేలు 1-17 వరకు ఈ విషయాలు ఆల్రెడీ అధ్యయనం చేశారు. గుర్తుంటే చెప్పండి. యూరియా భార్య మీద ఆశపడి ఆమెను చేసుకొని తర్వాత ఆయన యుద్ధంలో చంపించాడు అంకుల్, ప్లాన్ చేసి. ఓకే, ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు మీరాడు ఆయన? వ్యభిచారం, ఓకే, నరహత్య. వ్యభిచారము మరియు నరహత్య, ఈ రెండు ముఖ్యంగా మనం చూసే 10 ఆజ్ఞల్లో బలమైనటువంటి ఆజ్ఞలు అన్నమాట ఇవి. మరి ఇలా చేస్తే దేవుడు సహిస్తాడా? ఇలా చేసిన వారిని దేవుడు ఏం చేయమంటున్నాడు? అలాంటి వాళ్ళు బ్రతకూడదు అంటున్నాడు దేవుడు. రాళ్లతో కొట్టి చంపేయమంటున్నాడు. అలాంటి అపవిత్రత ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటాడు. దేవుని గురించి మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? దేవుడు ఆజ్ఞలు ఇచ్చేవాడు, నిబంధన చేసేవాడు. ఆ ఆజ్ఞలకు అనుకూలంగా బ్రతకడమే మనిషి యొక్క బాధ్యత. అలా గనక బ్రతికాడా మనిషి యొక్క జీవితాన్ని దేవుడు నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఆయన ఎంచుతాడు. తద్వారా పరలోక రాజ్యానికి వారిని అర్హులుగా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో మనం చదువుతున్న భాగంలో ఉన్నటువంటి నిబంధన ధర్మశాస్త్రం. మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజల యొక్క జీవితాల గురించి మనం చూస్తాం. కాబట్టి దేవుడు రాజరికాన్ని వాళ్ళు కోరినప్పుడు దేవుడు సౌలు రాజుని వాళ్ళకి మొట్టమొదటి రాజుగా నియమించాడు. అయితే సౌలు రాజు విఫలమయ్యాడు. దేవుని యొక్క ప్రణాళికని, దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరి మరి ఆయన తన జీవితాన్ని చెడుపుకున్నాడు. రాజరిక వ్యవస్థ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరి రెండో వాడైనటువంటి దావీదు గారు ఆయన 14-15 సంవత్సరాలు ఆయన అరణ్య ప్రాంతంలో ఉంటూ ప్రాణభయాలతో తిరుగుతూ అభిషక్తుడు అయినప్పటికీ రాజ్యం ఆయన చేతులకు ఇవ్వబడలేదు. దేవుడు ఎన్నో విధాలుగా ఆయన్ని పరీక్షిస్తూ వచ్చాడు. అంటే ఆ సింహాసనం అధిష్ఠించడానికి తగినటువంటి కారణాలు, అర్హతలు, ఆయన ఏ విధంగా ప్రజల పరిపాలనలో పాలుభాగస్తుడు అవ్వాలో, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంలో ఎంతటి
మరి ఆ విశ్వాస పరీక్షలు కూడా ఎదుర్కొన్నాడు అన్నమాట. మరి అలాంటి దావీదు గారు సింహాసనం అధిష్ఠించిన తర్వాత చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో అతడు ఈ రెండిటికి పాల్పడ్డాడు. మరి ఈ రెండు కూడా చంపబడ్డానికి, దావీదు గారు చంపబడ్డానికి కారణమైనటువంటి ఆజ్ఞలే. కానీ ఇక్కడ మనం చూడాల్సింది, మనుషుడు ఏం విత్తుతాడో దాన్నే కోస్తాడు అనే ఒక సూత్రాన్ని మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఎవరైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేస్తే ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు శిక్షను అనుభవించాల్సిందే. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రానుసారంగా దావీదు గారు ఇక్కడేమి రాజు కాబట్టి ఆయన శిక్షలకు అతీతుడేమి కాదు. కాబట్టి ఏ పాపం అయితే ఆయన జరిగించాడో ఆ పాపాన్నే తన విషయంలో కూడా అదే నష్టం జరిగేటట్టుగా దేవుడు ఆదేశించాడు అన్నమాట. సో అందులో భాగం అన్నమాట ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇవే. కాబట్టి ఈ విషయాలు మనం 11వ అధ్యాయంలో చూస్తాం. 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త ఆయన దగ్గరికి రావడం చూస్తాం. దావీదు పాపమున కలుగు ప్రతిఫలాన్ని గురించి నాతాను చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత బత్షెబ కనినటువంటి కుమారుని దేవుడు మొత్తడం అనేటువంటి విషయం చూస్తాం. సో అంటే అదే బాధ, అంటే మనం చూస్తున్నాం కదా, కంటికి కన్ను పంటికి పళ్ళు అలాంటిదన్నమాట. మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తాము. కాబట్టి నువ్వు వ్యభిచారాన్ని విత్తితే ఇలాంటి ఫలితాలే నీ జీవితంలో కూడా ఎదురవుతాయి. నరహత్య చేస్తే అలాంటి బాధ నీకు కూడా వస్తుంది అనేదానికి ఈ దావీదు గారి యొక్క ఈ జీవితం ఒక చక్కని ఉదాహరణ అని మనం తెలుసుకోవచ్చు. సో చూడండి, మనం 13వ అధ్యాయంలో గమనించినామంటే అమ్నోను తన చెల్లి అయిన తామారును బలాత్కారం చేశాడు. చెల్లెల్ని బలాత్కారం చేశాడు. చూడండి, ఆయన పిల్లలు ఎలా ఉన్నారు, అమ్నోను, అబ్షాలోము. అబ్షాలోము ఏం చేశాడు, అమ్నోన్ని చంపించేశాడు. అమ్నోను దావీదు కుమారుడు. చూడండి, హత్యకు హత్య జరుగుతా ఉంది. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా లేక మన జీవితానికి సంబంధించి, ప్రభువారు చెప్పారు కదా, ఏమి వెతుతామో అదే కోస్తాము, నీకు ఏ తీర్పు నువ్వు తీరుస్తావో నీకు అదే తీర్పు తీర్చబడుతుంది. ఇవన్నీ కూడా అప్లై అవుతాయి అన్నమాట మన జీవితాల్లో. అబ్షాలోము పారిపోయి గెరేష్లోకి చేరాడు. అది 13వ అధ్యాయంలో మనం చూసే విషయం. ఆ తర్వాత తెకోవా నుండి వచ్చిన స్త్రీ దావీదుతో చెప్పినటువంటి ఒక స్టోరీని మనము 14వ అధ్యాయంలో చూస్తాం. దావీదు అబ్షాలోమును యెరూషలేముకి రప్పించాడు. అబ్షాలోమును గూర్చి 2 సంవత్సరాల తర్వాత దావీదుని ఆయన కలుస్తున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులను తన వైపు తిప్పుకున్నాడు. హెబ్రోన్లో రాజు అయ్యాడు. దావీదు యెరూషలేమును విడిచి పారిపోయాడు. దావీదు తన స్నేహితుడైన మరి హుషైని యెరూషలేమునకు పంపించాడు. అబ్షాలోము తిరుగుబాటు చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. సొంత కుమారుడే తిరుగుబాటు చేస్తున్నాడు. యెరూషలేము నుంచి పారిపోవాల్సి వచ్చింది. 16వ అధ్యాయంలో సీబా దావీదునకు ఆహార పదార్థాలు చేర్చాడు. షిమి దావీదుని శపించాడు అక్కడ. సో హుషైలో అబ్షాలోమును కలుసుకున్నాడు. అబ్షాలోము అహీతోపేలు మరి సలహాతో పాపం చేశాడు. అది మనకి 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అంటే దావీదు గారి యొక్క ఉపపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్షాలోము చెడతాడమ్మ. అది ఇంకా ఘోరమైనటువంటి ఫలితం, దావీదు గారు పొందినటువంటి ఫలితం. అంటే ఇతడు వ్యభిచరించాడు, ఇతని భార్యలు కూడా వ్యభిచారానికి గురయ్యారు. ఇతడు నరహత్య చేశాడు, ఇతని పిల్లలు కూడా హత్యకి గురయ్యారు. ఇప్పుడు అబ్షాలోము కూడా చనిపోయేటువంటి చరిత్ర మనం చూడబోతాం. కనుక 17వ అధ్యాయంలో దావీదును చంపడానికి అహీతోపేలు అబ్షాలోమునకు ఇచ్చినటువంటి సలహా అక్కడ మనం చూస్తాము. అహీతోపేలు ఉరిపోసుకొని చనిపోవడం అనేటువంటి చరిత్ర మనం అక్కడ చూస్తాము. తర్వాత మనం ఇప్పుడు
18వ అధ్యాయంలోకి వస్తాం. 18వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసేటువంటి స్టోరీస్ అన్నీ కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలు. అనగా ధర్మశాస్త్రము అనేటువంటి ఒక నిబంధన కింద ఉన్నటువంటి ప్రజలు దేవునితో దేవుని యందలి భయభక్తులు కలిగి బ్రతికారా, లేకపోతే దేవుడు లేకుండా బ్రతికారా అనేది దేవుడు మనకి చూపిస్తున్నాడు అనమాట. ఒక్కొక్క వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు మనకనంటే దాని అర్థం ఆయా వ్యక్తుల గురించి మనం ఏదో నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి. మనం కూడా మనుషులమే, వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి పాపం అనేది కొత్త విషయం ఏం కాదు. వారికి అలాగే ఉంది, మనకి అలాగే ఉంది. పాపం చేయకుండా కాపాడుకున్నటువంటి ప్రజల్ని మనం చూస్తాం. అలాగే పాపం చేసి నష్టపోయినటువంటి వారిని మనం చూస్తాం. కాబట్టి 18వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తే చూడండి, దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగాలు చేసి యోవాబు చేతి కింద ఒక భాగాన్ని, సెరూయా కుమారులకు అభిషేయను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగాన్ని, గిత్తీయుడైన యెత్తయి చేతి కింద ఒక భాగాన్ని ఉంచాడు. అంటే ఆయనతో పాటు వచ్చినటువంటి జనాభాని లెక్కించారన్నమాట. సహస్రాధిపతులు అంటే ఎంతమంది? సహస్రాధిపతి అంటే ఎంతమందికి అధిపతి అని అంటే 1000 మంది. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. సో ఇలాగా భాగాలు చేసి ఒక్కొక్క ట్రూప్ కి ఒక్కొక్క నాయకుడిని నియమించాడు దావీదు. దావీదు గారు అంటున్నారు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు, అమ్మో నువ్వు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీ పట్టణం మందు నిలిచి మాకు సహాయం చేయవాలని అతనితో చెప్పిరి. కాబట్టి రాజుని నిరాకరించారు అన్నమాట. వాళ్ళు, వద్దు మీరు రావద్దు, మేము వెళ్తాం. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మ పక్కన నిలిచి ఉండగా జనులందరినూ గుంపులై 100ల కొలదిగాను 1000ల కొలదిగాను బయలుదేరారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అబ్షాలోము మరి వ్యతిరేకాన్ని తిప్పికొట్టడానికి పోతున్నారు అనమాట. అప్పుడు రాజు యోవాబును అభిషేయిని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాడు. అంటే ఏం చెప్తున్నాడు? నా నిమిత్తమై అబ్షాలోమును మీరు ఏమి చెయ్యొద్దు, అతన్ని చంపుతారేమో చంపద్దు అని వారికి దయ చూపించని ఆజ్ఞాపించాడు. జనులందరూ వింటుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిం వనంలో జరిగింది. అంటే ముందుగానే చెప్పాడు, నా కొడుకు గురించి మీరు జాగ్రత్త తీసుకోండి, వాడిని చంపద్దు అన్నట్లుగా. సో ఎఫ్రాయిం వనంలో యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేల్ వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడే హతులయ్యారు. యుద్ధం ఆ ప్రదేశం అంతటను వ్యాపించింది. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనం అయిపోయారు. అబ్షాలోము ఏం చేశాడు? కంచరగాడి మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురయ్యాడు. సో దావీదు సేవకులకు ఎదురొచ్చాడు. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశంనకు భూమి మధ్య వేలాడుతుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగిపోయిను. సో దీన్ని మనం ఊహించుకోవచ్చు. మరి మధ్యలో ఇరుక్కుపోయినాడు, గాడిద వెళ్ళిపోయింది. ఒకడు దాన్ని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుచుండుట నేను చూస్తున్నాను యోవాబుతో చెప్పగా, యోవాబు నీవు లేచి నువ్వు చూచి ఉంటివే, నేల కూలినట్టు నీవు అతని కొట్టకపోతేవేమి? నీవు అతని చంపిన ఏళ్ళ 10 తులములు వెండి ఒక నడికట్టి నీకు ఇచ్చిందని సమాచారం వాటితో చెప్పాడు. యోవాబు ఏం ఆలోచిస్తున్నాడు?
అయ్యో దావీదు గారు మనకి ఆజ్ఞించినాడే, ఆయన్ని చంపకూడదని చెప్పాడే అని అనుకోవటంలా, అతన్ని హతమార్చాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే రాజు మీద ఉన్నటువంటి ప్రేమ అన్నమాట అది. సో అందుకు వాడు యవనుడై అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను అన్నాడు. సో ఇతను ఖచ్చితంగా ఉన్నాడు అనమాట. రాజు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఆయన ముట్టను, నేను చంపను అన్నాడు. మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన యెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధి అవుదు కదా అని యోవాబుతో అనగా, యోవాబు అంటున్నాడు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందినా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమును వేలాడుచు ఇంకా ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాడు. సో చూడండి, వీధిని ఎవరు ఆపలేరు. ఏది విత్తామో దాన్ని కోయడం అనే దాన్ని ఎవరు ఆపలేరు అనేది మనకు అర్థం. అలా ఆపగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. అది కూడా మనం మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, ఇక మీద దాన్ని చేయకుండా నిర్ణయాలు తీసుకొని యేసుక్రీస్తు వారి మాటలకు లోబడితే తప్ప మనము ఈ యొక్క ఏది విత్తుతామో దాన్ని కోసే క్రమంలో ఇలాంటి శిక్షల్ని మనం బయటపడేటువంటి అవకాశం యేసుక్రీస్తు వారి వలన తప్ప ఇంకెవరి వలన కూడా మనకి అవకాశమే లేదు. కాబట్టి దావీదు గారు మొదటి కుమారుణ్ణి అమ్నోను కోల్పోయాడు, అక్కడ ఇలాగే అబ్షాలోమును కూడా కోల్పోయాడు. అప్పుడు జనులను ఇక హతము చేయక విడవవలసిందని బాగా ఊదింపక ఇశ్రాయేలును తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చి జనులు అబ్షాలోము యొక్క కళేబరం ఎత్తి అడవిలోనున్న పెద్ద గోతులో పడేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తర్వాత తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తన పేరు నిలుపుటకు తన కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను మృత్యుండగా ఒక స్తంభం తెచ్చి దాన్ని రాజులోయలో తన పేరుతో నిలబెట్టి అతను ఆ స్తంభము తన పేరు పెట్టినాడు. అది ఇప్పటికి కూడా ఉంది అనేది సమాచారం. సో ఏం జరిగింది ఈ అధ్యాయంలో? అబ్షాలోము చంపబడ్డాడు. సో దావీదుకు వర్తమానం తీసుకొని వెళ్ళారు, ఇలా చంపబడ్డాడు అనేటువంటి ఒక వార్తని తీసుకువెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంది అనేది ఇక్కడ మనం చూస్తాం. తర్వాత కూషి పిలిచి, నీవు పోయి నీవు చూసిన దాని రాజునకు తెలియజేయమని కూషి యోవాబు నాకు నమస్కారం చేసి పరిగెత్తుకొని పోయాడు. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేను పరిగెత్తుకుని పోవడం సరళం యోవాబు గమనించేయగా, యోవాబు నాయనా నీవెందుకు పోగలను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అనగా, అతడు ఏమైనా సరే నేను పరిగెత్తుకుని పోవదునను. ఇందుకు యోవాబు పొమ్మని సెలవేయగా అహిమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకుని కూషి కంటే ముందుగా చేరాడు. దావీదు 2 గుమ్మల మధ్య నడవలో కూర్చొని ఉండెను. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా వచ్చుచున్న ఒకడు కనబడి వాడు అరచి రాజు నాకు ఈ సంగతి తెలియజేశాడు. వాడు ఒంటరిగా ఉండిన యెడల ఏదో వర్తమానం తెచ్చున్నాడని. అంతలో వాడు పరుగు మీద వచ్చుండగా కావలివాడు పరిగెత్తుకొని వచ్చి మరి ఒకరిని కనుగొని, ఇదిగో మరి ఒకరిని ఒంటరిగానే పరిగెత్తుకొని వచ్చున్నాడని ద్వారపు చుట్టూ. సో వాళ్ళు చూశారు. నా ఏలిన వాడు ఒక రాజు ఒక నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడిని యెహోవాకు స్తోత్రము అని చెప్పాడు. వీళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి, నేరుగా చెప్పకుండా మా రాజును చంపాలనుకున్నటువంటి వ్యక్తిని మాకు అప్పగించాడు కాబట్టి దేవునికి స్తోత్రం అంటాడు. రాజు బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడు అని అడుగా ఏమంటున్నాడు అతను, యోవాబు రాజసేవకుడైన నీ దాసుడు నన్ను పంపినప్పుడు గొప్ప అలరి చరువుజంలో నేను చూస్తుంది, అది ఏమైందని నాకు తెలిసింది కాదని చెప్పాను. అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞాయగా వాడు తొలగాను. వెంటనే కూషి వచ్చాడు.
ఇతను వచ్చిన తర్వాత, నా ఏలిన వాడు రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చి ఈ దినమున యెహోవా నీ మీదకి వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయం తెచ్చునని చెప్పినప్పుడు రాజు ఏమంటున్నాడు? బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని మళ్ళీ అడిగాడు. అందుకు కూషి చెప్పినది ఏమనగా, నా ఏలిన వాడవు రాజువగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందరుగాక అన్నాడు. సో ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు దావీదు గారు. సో వీళ్ళు చెప్పడం కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇది ఎట్లా తెలుస్తుంది? కాకపోతే వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అప్పుడు రాజు బహు కలత పడి గుమ్మం పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేసి ఏడుస్తూ వచ్చాడు. అంతే కదా, ఆయన మరి ఊరియా విషయంలో చేసినటువంటిదేమో న్యాయం, ఇప్పుడు ఆయనకి జరిగింది అన్యాయం. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఏడ్చే పరిస్థితి వచ్చాడు. సో 19వ అధ్యాయము ఏం చెప్తుంది? దావీదు తిరిగి యెరూషలేముకు వచ్చేటువంటి పరిస్థితులు మనకు అక్కడ తెలుపుతాయి. అంటే మనం చదివేదంతా కూడా దేవుని యొక్క చరిత్ర, దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క నీతి, ప్రజలతో ఆయనకు గనక అనుకూలంగా, ధర్మశాస్త్రానికి గనక అనుకూలంగా బ్రతికినారంటే ఇబ్బంది ఏం లేదు. కానీ వ్యతిరేకంగా గనక బ్రతికితే ఏమో ఉండదు అనేది ఇక్కడ మనం చూసేటువంటి. రాజు తన కుమారుని గురించి దుఃఖించు ఏడ్చున్న సంగతి మన జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించారు. అసలు ఎవరికి సంతోషం లేదు. ఎందుకంటే దావీదు గారు అంతగా దుఃఖిస్తూ ఉన్నాడు కాబట్టి. సో రాజు ముఖం కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా అని కేకలు వేస్తూ ఏడ్చుండగా రాజు అబ్షాలోము గురించి దుఃఖించిన సంగతి యోవాబుకు తెలుసు. నగరి నందు రాజు నద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణము, నీ కుమార్తెల ప్రాణము, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల ఏడల ప్రేమ చూపక నీ శత్రువుల ఏడల ప్రేమ చూపిస్తూ. చూడండి ఏమంటున్నాడు, నువ్వు మా గురించి కదా బాధపడాలా, మా గురించి కదా నువ్వు సంతోషపడాలా, నీ శత్రువులు చనిపోతే సంతోషపడకుండా మా యొక్క విజయాన్ని అంతా కూడా సిగ్గుపరుస్తావా అని అడిగాడు అనమాట యోవాబు. అది నీకు ఇష్టంగా ఉందా? ఈ దినమున నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచు. నేను బయటికి రాకుండా కూడా ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలబడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే ఇది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి గుమ్మంలోకి కూర్చున్నాడు. అంటే అంత వార్నింగ్ ఇస్తే తప్ప దావీదు గారు బయటికి రాలేదు. ఏంటి ఇక్కడ వార్నింగ్? నువ్వు గంట రాకపోతే మేము ఒక్కళ్ళు కూడా ఉన్నాం, ఇక్కడ అందరూ వెళ్ళిపోతాం. సో రాజు గుమ్మంలో కూర్చున్నాడు అన్నటువంటి మాట జనులందరూ విని రాజును దర్శించడానికి వచ్చారు. కానీ ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయారు. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రాలకు చేరిపోయిన జనులందరూ ఇట్లా అనుకున్నారు, మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశం నుండి పారిపోయింది. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధం ముందు మరణమైన. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చటను గురించి అలా మాట్లాడకపోతే. సో మళ్ళా మనం దావీదు గారిని పిలుద్దాము అని అనుకుంటున్నారు. రాజు అయిన దావీదు ఇది విని యాజకులకు
సాదోకును అబ్యాతారుకు వర్తమానం పంపి ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరులో ఉన్న రాజుకు వినపడింది. కనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు నాకు ఎముక నం- ఎముక ఎముక నంటినట్టు మాంసం నంటినట్టు సహోదరులు ఉండగా రాజు తోడుకొని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని యోధా వారి పెద్దలతో చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు. సో ఆయన డైరెక్ట్ గా వెళ్లకుండా ఈ విధంగా వీళ్ళ చేత సాధోకు అభ్యతారు అనేటువంటి యాజకుల చేత చెప్పిస్తుంది. మరియు అమాష యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధుడవు మాంసం నంటిన బంధుడవు కావా? యోవాబునకు బదులుగా నేను సైన్యాధిపతిగా నేను హాయపరిచిన ఎడల దేవుడు గొప్ప అపాయం నాకు కలగజేయను గాకని చెప్పండి. అతడు పోయి ఎవరినో తప్పకుండా యూదా వారిని అందరినీ రాజు నాకు ఇష్టపూర్వకంగా లోబడినట్లు చేయగా యూదా వారు రాజును ఎదుర్కోవడానికి వెళ్ళారనమాట. సో ఈ స్టోరీ అంతా కూడా ఇందులో మనం చూస్తాం. అంతలో బహురీం నందున్న బెన్యామీనులకు జరా కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదుని ఎదుర్కొంటూ యూదా వారితో కూడా వచ్చాడు. అతని 1000 మంది అతని వద్ద 1000 మంది బెన్యామీనులు ఉన్నారు. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయును అతని 14 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటారు. సో దావీద్ గారు షిమ్మిని క్షమించాడు. ఆ మెఫీ మెఫీబోషెతు అనే అతను దావీద్ గారిని కలుసుకున్నాడు. దావీదును అక్కడి నుంచి సాగనంపారు. ఇశ్రాయేల్ యోధా వారి మీద ఒక నింద కూడా మోపారు. 40 వచనం నుంచి ఈ విషయాలు మనము చూస్తామన్నమాట. యూదా వారందరూ ఇశ్రాయేల్ వారిలో సగం మంది రాజును తోడుకుని రాగా రాజు సింహమును వెంట పెట్టుకుని గిల్గాలకు వచ్చాడు. ఇట్లుండగా ఇశ్రాయేల్ వారందరూ రాజు వద్దకు వచ్చి మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ వారిని యోర్దాను అవతలకు తోడుకొని వచ్చిరని అడుగుగా యూదా వారందరూ రాజు మీకు సమీప బంధువు ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలా ఉన్న మాలో ఎవరమైనాను రాజు సొమ్ము ఏమైనానో తిన్నామా? మాకు ఈనాం ఏమైనా ఇచ్చినా అని ఇశ్రాయేల్ వారితో అనేది. అందుకు ఇశ్రాయేల్ వారు రాజులో మాకు 10 భాగములు ఉన్నవి. మీకంటే మేము దావీదు నందు అధిక స్వాతంత్రం గలవారము. రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా. మీరు మమ్మ నిర్లక్ష్యం చేసి ప్రేమని యోధా వారితో పలికారు. యోధా వారి మాటలు ఇశ్రాయేల్ వారి మాటల కంటే కఠినంగా ఉన్నాయి. సో ఇక్కడ చిన్న చిన్నగా ఒక నిప్పు రేగతా ఉంది. నిప్పు ఏంటంటే గోత్రాలు, 12 గోత్రాలు. ఈ 12లో కూడా యోధా గోత్రం మరియు బెన్యామీన్ గోత్రం సపరేట్ అవ్వబోతున్నాయి. మిగిలిన 10 గోత్రాల వాళ్ళు సపరేట్ అవ్వబోతున్నారు. అది ఇప్పుడే జరగదు, కానీ దావీదు గారి కుమారుడైన సొలొమోన్ తర్వాత జరగబోతుంది. కాబట్టి ఆ డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తూ వస్తుంది అనమాట. ఓకే, 20వ అధ్యాయంలో చూద్దాం. 20వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి షేబా అనేటువంటి వ్యక్తి చంపబడేటువంటి స్టోరీ ఇందులో మనం చూస్తాం. సో బెన్యామీనీయులకు బిక్రీ కుమారుడైన షెబయాను అనేటువంటి ఒక పనికిమాలిన వాడొకడు ఉన్నాడు అని ఉన్నాడు. వాడు
దావీదు నందు మనకు భాగం లేదు, యెషయా కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఏమాత్రము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ మీ గుడారాలకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించారు. సో బెన్యామీన్ గోత్రానికి చెందినటువంటి వాడు షేబా అనేటువంటి వ్యక్తి. ఇతను ఒక చిన్న గందరగోళాన్ని సృష్టించాడు అనమాట అక్కడ. అయితే యోర్దాన్ నది నుండి యెరూషలేం వరకు యోధా వారు రాజును హత్తుకున్నారు. దావీదు యెరూషలేంలోని తన నగరకు వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉత్పత్తులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావల్లో ఉంచిన వారిని పోషించుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి ఎందు ఉంచబడిన వారై బ్రతికినంత కాలం విధవరాండ్ల వలె ఉన్నారు. వాళ్ళని పట్టించుకోలేదు దావీదు గారు. ఎందుకు? తన సొంత కుమారులు వాళ్ళని చెడిపాడు అన్నమాట ఆ కారణాన్ని బట్టి. తర్వాత రాజు ఆమాషాను పిలువనంపించి 3 దినములోగా నీవు నా దగ్గరకు యోధా వారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించాడు. అమాషా యోధా వారిని సమకూర్చుకి వెళ్ళిపోయాడు. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు దావీదు అభిషేయిని పిలిపించి, బిక్రీ కుమారుడైన షేబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారము గల పట్టణంలో చొచ్చి మనకు దొరకకపోనేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంట పెట్టుకుని పోయి వారిని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యోవాబు వారును కెరేతీయులు, పెలేతీయులు, బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడు షేబాను తరిమారు. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గర రాగా అమాషా వారిని కలిగి వచ్చెను. యోవాబు తాను తోడుకున్న చొక్కాయకు పైగా బిగించుకొని ఉన్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉన్నాను. ఆ వర వదిలి కత్తి నేల పడింది. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీ క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని, అమాషా, యోవాబు చేతిలో నన్ను కత్తి చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతో అతను చచ్చిపోయాడు. అంటే రాజు ఒక పని అప్పగించి పంపించిన తర్వాత ఆ సమయం కూడా మీరిపోయింది. మరి మీరిపోయిందంటే అతను ఏదో కీడు తల పెడుతున్నాడు కాబట్టి ఆ ఉద్దేశాలతో అతన్ని చంపడం జరిగిందనమాట. ఓకే. షేబాను తరుముటకు సాగిపోగా యోవాబు బంటుల్లో ఒకడు అతని దగ్గరికి నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షమున వారందరూ యోవాబును వెంబడించడానికి ప్రకటన చేశాను. సో అమాషా రక్తంలో పొర్లుచు మార్గం పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుట మనుషులు చూసి అమాషాను మార్గంలో నుండి చైన్లో నుండి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరిచేవాడుగా కుండ శవము మీద బట్ట కప్పాను. తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పారంట. సో యోవాబు ఆమాషాను చంపేశాడు. 14 నుంచి 22 వచ్చిన వరకు యోవాబు షేబా ద్వారా వచ్చినటువంటి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. సో ఎలా పరిష్కరించాడు అనేది ఈ భాగంలో మనం చూస్తాం. సో 22 నుంచి 23 నుంచి 24 వరకు దావీదు గారి యొక్క అధిపతులు ఎవరెవరు అనేది అక్కడ లిస్ట్ ఇవ్వడం మనం చూస్తాం. సో ఇదంతా దావీదు గారికి ఉన్నటువంటి శత్రువులందరూ కూడా దూరం చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది మనం చూసిందంతా. దావీదు కాలంన 3 సంవత్సరములు విడవకుండా కరువులు కలగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. 21వ అధ్యాయం చూస్తున్నాం మనం. 3 సంవత్సరాలు కరువు వచ్చింది. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులుగా అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. చూడండి, ఇక్కడ కరువు వచ్చింది అని అంటే
ఇదేదో సాధారణంగా వచ్చింది, వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చింది. ఇప్పుడేదో అంటున్నారు కదా, ఎల్ నీనో క్లౌడ్స్ వల్ల మనకి వర్షాలు పడవు, ఇంకా కరువు ఉంటది అని చెప్తున్నారన్నమాట. అంటే మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే, కరువు వచ్చిందనంటే ఇదేదో వాతావరణం అనుకోవచ్చు. కానీ ఇక్కడ కరువు రావడానికి కారణం ఉంది. సో ఇక్కడ కారణం చెప్తున్నాడు దేవుడు ఆయనకి. కరువు వచ్చింది ఎందుకు అనంటే, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతన్ని బట్టి, నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చింది అంటున్నాడు. గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయుల్లో శేషించిన వారు. ఇశ్రాయేలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పిండ్రు గాని, సౌలు ఇశ్రాయేలు యోధా వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతం చేయుచు ఉండెను. రాజుకు దావీదు గిబియోనీయులను పిలవనంపి, నేను మీకేమి చేయకూడదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేస్తానని వారిని అడుగుగా, గిబియోనీయులేమంటున్నారు? సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారాలే గాని ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపుటే గాని మేము కోరటం లేదు. కాబట్టి మాకు ప్రాయశ్చిత్తం ఏంటి అని చెప్తున్నారు. అంతటా దావీదు మీరేమి కోరుదురో దాన్ని నేను మీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులో 7 మాకు అప్పగించుము అంటున్నారు. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదను అని చెప్పాడు. తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకును పుట్టిన మెఫీబోషేతును అప్పగింపక, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు హార్మోనిని మెఫోషిబోతును, సౌలు కుమార్తెకు మోరాబు, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అప్పగిచ్చేసాడు అనమాట. అంటే వాళ్ళని చంపితే గాని వాళ్ళకి కసి తీరదు అని. వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఊరి తీశారు. ఆ 7 ఏకరీతిగానే చంపబడ్డారు. కోత కాలమున ఎవల కోత ఆరంభమందు వారు మరణమయ్యారు. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాల ఆరంభం మొదలుకొని ఆకాశం వర్షము ఆ కళేబరుల మీద కురియ వరకు అచ్చట్నే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగాలు దగ్గరకు రాకుండాను వాటిని కాచుకుని ఉండగా, అయ్యా కుమార్తె రెస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడింది. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను వాళ్ళ నుంచి తెప్పించాడు. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతం చేసినప్పుడు వారు సౌలును యోనాతాను బేత్సాను పట్టణము వీధుల్లో వేలాడునట్టుగా యాబేష్గిలాదు వారి ఎముకల అచ్చటిని దొంగిలి తెచ్చి ఉండిరి. కాబట్టి సౌలు యొక్క కుమారులందరూ కూడా వారి తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి ఉపపత్నులకు పుట్టినటువంటి వారందరూ కూడా చనిపోయారు అన్నమాట. ఓకే, 15వ వచనం నుంచి ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకు జరిగినటువంటి యుద్ధాల గురించిన సమాచారము మనకి మిగిలిన భాగంలో మనకు కనిపిస్తుంది. 22వ అధ్యాయంలో ఒక కీర్తన మనం చూడవచ్చు. ఏం చెప్తుంది కీర్తన? యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము చెప్పి యెహోవాను స్తోత్రించాడు. సో ఇదే కీర్తన మనకి దావీదు గారు రచించిన కీర్తనల్లో 18వ కీర్తన. అంటే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ గా మనం అక్కడ చూడవచ్చు అన్నమాట.
అందరికి వినిపిస్తుంది కదండి? ఓకే. సో ఏముంది కీర్తనలో? చూడండి, దావీదు గారు తన శత్రువులందరూ దేవుడు దూరం చేశాడని కృతజ్ఞతతో ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గం, నేను ఆయన్ని ఆశ్రయిస్తాను. నా కేడము, నా రక్షణ శృంగము. ఇది ఒక పాట ఉంది, మీకు గుర్తుందో లేదో? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. తెలుసండి ఆ పాట అందరికి? ఓకే. సార్ సో ఈ కీర్తన బట్టే దాన్ని రచించారు. కాబట్టి ఇందులో అవన్నీ ఉంటాయన్నమాట. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన రక్షించాడు. 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. నేను ప్రార్థించాను, దేవుడు దానికి సహాయం చేశాడు అనేటువంటి కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచేటువంటి పదాలు ఇందులో మనం చూస్తాం అన్నమాట. సో నన్ను రక్షించాడు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొన్నాడు. విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాడు. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాడు అంటున్నాడు. అంటే ఎందుకు రక్షించాడు దేవుడు అని వివరణ ఇస్తున్నాడు అనమాట ఈ కీర్తనలో. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కాబట్టి. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. బహుశా దావీదు గారు ఇలా రాయడం అంటే, ఇలా వ్యక్తపరచడం అది సబబా, లేకపోతే సొంత నీతిని కనపరుచుకుంటున్నాడా అనేది మనం జడ్జి చేయలేం. కానీ పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే మనం ఇలాగ చెప్పడానికి మనం అనర్హులే. నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను యేసుక్రీస్తు ద్వారా రక్షించాడు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు. నా నీతిని బట్టి ఆయన నాకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు అనడానికి అవకాశాలు లేవు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు అనడానికి మన దగ్గర అధికారం లేదు. ఎందుకని? మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. అసలు మనం అంధకార సంబంధమైన లోకనాథుల యొక్క అధికారంలో మనం ఉన్నప్పుడు కృపచేతనే ఆయన మనల్ని రక్షించాడు. ఇందులో మనం కనపరిచిన సొంత నీతి ఏమీ లేదు, నిర్దోషత్వం ఏమీ లేదు. అవి లేవు కదా మనకి. కాబట్టి దేవుడు మన ఏడల తన కృపని వెల్లడిపరిచాడు. తద్వారానే మనందరం కూడా రక్షించబడ్డాం. కాబట్టి ఇక్కడ దావీదు గారు చెప్పుకునేటువంటి కారణాలు అయితే, నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నాను. నిజమే అయి ఉండొచ్చు. చాలా విషయాల్లో దావీదు గారు చెప్పినట్టే ఆయన దేవుడు చెప్పినట్టే దావీదు గారు కొన్ని విషయాల్లో నడుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయన పాపం చేసినప్పటికీ దావీదు గారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఇక్కడ దేవుడు శిక్షిస్తానన్నప్పుడు చాలా బాధపడ్డాడు. అంటే నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆ చాలా ఫీల్ అయినాడు అనమాట దావీదు గారు. తన ఫీలింగ్స్ అన్ని వ్యక్తపరిచాడు. ఆ యొక్క 52వ కీర్తన అనుకుంటున్నాను. 51వ కీర్తన. 51వ కీర్తన దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అన్నమాట. కాబట్టి కీర్తన అంతా కూడా తాను చేసినటువంటి పాపాన్ని, ఆ పాపం వల్ల దేవునికి వచ్చినటువంటి కోపాన్ని, దాని అంతటినీ కూడా తన పాపాన్ని కడగమని, క్షమించమని కోరుతూ రచించినటువంటి కీర్తన అన్నమాట అది. కాబట్టి ఈ అలాంటి క్షమాపణ కోరాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, చనిపోకుండా అంటే చంపబడకుండా దేవుడు ఆయన్ని కాపాడగలిగాడు తప్ప, వాస్తవానికైతే చంపబడాలి. కానీ శిక్షకైతే ఆయన్ని పాత్రుడిగా చేశాడు దేవుడు.
యెహోవా మార్గంలో నేను అనుసరించి ఉన్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడిని కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టలు నేను త్రోసివేసిన వాడిని కాదు. అంటే దేవుడు నాకు ఎందుకు సహాయం చేశాడు అంటే ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాను. నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచాడు. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. సో ఇదంతా కూడా దేవుడు గొప్ప చేశాడు తన జీవితంలో. దేవునికి నేను దగ్గరగా బ్రతికాను కాబట్టి అని ఒక చక్కని ఆలోచనని కనపరిచేటువంటి కీర్తనగా ఇది ఉంది. 32లో యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. సో శత్రువులందరినీ చేతిలో నుంచి దేవుడు రక్షించినటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క కీర్తన రాయబడింది. దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ వర్ణిస్తూ రాసినట్టుగా మనం చూస్తాం. ఈ సాత్వికము నన్ను గొప్ప చేసింది, నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా చీలమండలము బెణకలేదు, నా శత్రువులను తరిమి నాశనం చేయుదును, వారు నశింపజేయ వరకు నేను తిరగను. సో నా శత్రువులు నన్ను చుట్టినను అనేటువంటి లిరిక్స్ కూడా మనం పాడే పాటలో మనకు కనిపిస్తాయి. సో 47 యెహోవా జయము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడవును గాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు, జనులను నాకు దూరపరచుకునేవాడు ఆయనే నా శత్రువుల చేతులను నన్ను విడిపించాడు. నా మీదకి లేచిన వారందరికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించావు. సో ఈ కీర్తన పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సంస్కృతిలో సబబు అవుతుందేమో, కానీ అంటే దేవుడు రక్షించింది మాట వాస్తవమే, కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికే శత్రువుల ఎడల మనం ఎలా ప్రవర్తించాలనేది వాక్యం చెప్తా ఉంది. శత్రువు యొక్క నాశనాన్ని మనం కోరటానికి లేదు, శత్రువులను ప్రేమించాలి. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం ఆఖరి భాగంలో చెప్తాడు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, ఆకలిగా ఉంటే ఆహారం పెట్టండి, దప్పికొని ఉంటే దాహం ఇయ్యండి, అవసరాలు ఉంటే తీర్చండి అంటుంది తప్ప శపించమని కానీ చంపేయమని కానీ వారికి అనుమతి ఇవ్వదు కొత్త నిబంధన. కానీ ఆ రోజుల్లో అయితే అది సబబే, ఎందుకంటే మనుషుల్లో దుర్మార్గత అంత ఎక్కువగా ఉంది. దేవునికి ఇష్టం లేనటువంటి దేవుని ఎరగనటువంటి ఒక జనాభాని దేవుడు నాశనం చేయమని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకి, రాజులకి కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సో ఆ రోజుల్లో అది సబబే, కానీ ఈ రోజుల్లో అయితే యేసుక్రీస్తు వారి యందు ఉన్న మనందరికీ కూడా అది సబబు కాదు. ఓకే, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం నందిన వాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి. సో దావీదు గారు రచించినటువంటి చివరి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి వెళ్తాడు. సో ఇలాంటి కొన్ని మాటలు ఆయన దేవుని యొక్క శక్తిని బట్టి రచించడం జరిగింది. సో దావీదు అనుచరుల్లో బలాఢ్యులు ఎవరనగా, సో ఇక్కడ ఒక లిస్టు ఇస్తూ ఉన్నాడు. 12వ వచనం వరకు ఆ లిస్ట్ ఉంది. 13 నుంచి 17 వరకు ముగ్గురు బలాఢ్యులు దావీదునకు బెత్లెహేం నుండి బావి నీళ్లు తెచ్చేటువంటి ఒక సంఘటన అందులో మనం చూస్తాం. 18 నుంచి 13 దాకా సెరూయా కుమారుడు యోవాబు సహోదరుడు అయిన
అభిషై తన అనుచరుల్లో ముఖ్యుడు. ఇంకొకడు ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని అంతం చేసి వారి మీద తన ఈటెను ఆడించాడు. 300 మందిని అంతం చేశాడంట. సో ఎవరెవరు బలాఢ్యులు ఏంటి అనేటువంటి లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దేవుడు ఆయనకి ఎలా సహాయం చేశాడు అనేది మాత్రమే కాక దేవుడు ఎలాంటి బలాఢ్యులను ఆయన చేతి కింద ఉంచాడు అనేటువంటి చరిత్రని చెప్పడం ఈ యొక్క అధ్యాయం యొక్క ఉద్దేశం అని మనం భావించాలి. ఓకే, 24వ అధ్యాయం. 24వ అధ్యాయం దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించి పాపం చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. సో ఏం జరుగుతుంది ఇక్కడ 24వ అధ్యాయంలో? యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొంది అంటున్నారు. సో రగులు కొంటే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు రగులు కొండింది? ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి నీ పోయి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. సో ఎందుకని ఇలాంటి చర్యకి పూనుకున్నాడు? కోపం ఎందుకు వచ్చింది దేవునికి అనే విషయాన్ని మనం ఆలోచించాలన్నమాట. దీన్ని ఆలోచించడానికి మనము లేఖనాలను చూద్దాము. ఒకసారి మనం దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఎవరైనా చదువుతారండి? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21. అధ్యాయం 1 నుంచి చూడండి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియచేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చాడు. సో ఏం జరిగింది ఇక్కడ అంటే సాతాను ఇశ్రాయేలునకు విరోధంగా లేచి అని ఉంది. ఇశ్రాయేలీయులను లెక్కించడానికి దావీదును ప్రేరేపించాడు అని ఉంది. ఇక్కడేముంది? ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనింది కాబట్టి ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి అని అన్నాడు. సో దావీదు వారి మీద కోపంతో వచ్చినటువంటి ప్రేరణ అన్నమాట ఇది. సో దేవుడు ఇక్కడ సాతాను కూడా వాడుకుంటున్నాడు అనేది మనం చూస్తాం. సాతాను ఇశ్రాయేలునకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, సో ఇక్కడ మనం చూసేది యెహోవా కోపం రగులుకుంది కాబట్టి దావీదును వారి మీదకి ప్రేరణ చేసి పంపించాడు అని. సో ఇవన్నీ కూడా మనం గమనించాలంటే ఇప్పుడు దావీదును కానీ లేక ఇశ్రాయేల్ ప్రజలను కానీ శిక్షించడానికి దేవుని దగ్గర ఖచ్చితంగా కారణం ఉండాల్సిన అవసరం ఉంది. 2వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయం ఒకసారి చూద్దాం.
28 నుంచి ఇరవై ఏడో అధ్యాయంలో మొదటి దినవృత్తాంతాలు 27వ అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయదునని యెహోవా సెలవిచ్చిండెను గనుక 20 ఏళ్లు మొదలుకుని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్యలో చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలు వారి మీదకి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించినే గాని దాన్ని ముగించలేకపోయాడు. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథంలో చేర్చలేదు. కాబట్టి లెక్క తేలనే లేదనమాట అని మొదలు పెట్టారు కానీ లెక్క అయితే పూర్తి చేయలేకపోయారు అనేది మనం అసలు చూసేటువంటి గమనించాలి. ఓకే, మనం వెనక్కి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం 24 అధ్యాయం. ఓకే, కోపం రగులుకొనగా ఏం జరిగింది? 3వ వచనంలో యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడుకు రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని నూరంతలు ఎక్కువ చేయనుగాక. నా ఏలిన వాడవగు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెనో అన్నాను. సో ఇది చక్కని మాట మనం చూస్తున్నాం. తన సేవకుడే చక్కగా ఆలోచిస్తున్నాడు. దావీదు గారు ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నాడు? ఎందుకంటే ఆల్రెడీ అతడు ప్రేరేపించబడుతున్నాడు కాబట్టి ఇలాగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ యోవాబు యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే లెక్కించటము దేవుడు జనాభాని పెంచుతాడే తప్ప తగ్గించడు అని ఒక విశ్వాసాన్ని కనపడుతుంది. ఆయనను రాజు యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండటి చేత యోవాబును సైన్యాధిపతులకు ఇశ్రాయేలీయుల సంఖ్యను రాయడానికి రాజసముఖం నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేతురును తటును గాదుల మధ్య నుండి పట్టణం గుడి పాశ్యమున ఉన్న అరోయేరు లోయలో దిగి అక్కడి నుండి గిలాదునకును తహిమ్ హోద్షి దేశమునకు వచ్చిరి. తర్వాత ప్రాంతాలంతా కూడా సంచరించారు. ఈ ప్రకారం వారు దేశం అంతా సంచరించి 9 నెలల 20 దినాలు తిరిగి యెరూషలేమునకు వచ్చారంట. 9 నెలలు పట్టింది. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించాడు. ఇశ్రాయేలీయుల్లో కత్తి దూసేటువంటి వారు 8 లక్షల మంది యోధులు ఉన్నారు. యోధా వారిలో 5 లక్షల మంది ఉన్నారు అని లెక్క తెలిచాడు యోవాబు. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకొనగా నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణ ఎంచి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఎందుకు లెక్కిస్తారు? సాధారణంగా ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎందుకు రాజు ఇలా లెక్కలు వేసుకోవడం? ఎందుకంటే దేవుని మీద అపనమ్మకం అదే కనిపిస్తుంది అనమాట ఇందులో. దేవుడు ఒక్క వ్యక్తి చేత ఎంతో పెద్ద పని చేయించినాడు. దావీదు గారి చేతనే పెద్ద పని చేయించినాడు దేవుడు కదా. గొల్లియాతుని చంపడం అనేది చాలా పెద్ద పని. దానికి ఎంతమంది సైనికులు వాడుకున్నాడు ఆయన అంటే దావీదు గారు ఒక్కడే చంపేసినాడు. అంతమంది అక్కడ భయపడుతూ నిలబడి ఉంటే. కాబట్టి లెక్కించాల్సినటువంటి పని లేదు. దేవుడు సహాయం చేయగలిగిన వాడు. దేవుడి మీద ఆధారపడాలి తప్ప మనుషుల మీద ఆధారపడకూడదు. కానీ దావీదు చేసిన ఈ పని దావీదుకే అదే అసహ్యాన్ని పుట్టించింది. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, నేను చేసింది చెడ్డ పని, దీంట్లో నుంచి నన్ను పరిహరించండి అని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం చూడాలి. ఉదయం దావీదు లేచినప్పుడు దావీదు నాకు దీర్ఘదర్శియుడు కాదు, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీ పోయి దావీదు ఎట్లను యెహోవా సెలవిచ్చింది ఏంటంటే 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నావు.
3 విషయాలు నీ మీద నీ ముందు పెడతాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకునే యెడల నేను అది నీ మీదకి రప్పిస్తాను. సో 3 నీ మీద పెడుతున్నాను. వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకో అంటున్నాను. 1, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకుంటావా? 7 సంవత్సరాలు కరువు. 2, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుంటావా? 3, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుంటావా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పు అని దావీదుకి చెప్పబడింది. ఫస్ట్‌ది ఏంటి? 7 సంవత్సరాలు కరువు. రెండోది ఏంటి? శత్రువుల ఎదుట నువ్వు నిలవకుండా 3 నెలలు పారిపోతావు. మూడోది ఏంటి? 3 దినాలు తెగులు వస్తుంది ఈ దేశంలో. ఏది కావాలి? ఏది ప్రయోజనకరమైనది ఏది లేదు. అంటే పాప పరిహారానికి ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి మూల్యాలు అన్నమాట ఈ 3 కూడా. మరి దావీదు గారు వీటికి ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఏది ఒప్పుకోబోతున్నాడు అనేది ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ గా చూడాల్సినటువంటి విషయం. గొప్ప చిక్కుల్లో ఉన్నాను, నాకేం తోచడం లేదు. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో నేను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుతూ ఉండింది. అందుచేత దాను నుండి బయత్షెబా వరకు 70,000 మంది చచ్చిపోయారు. ఎవరో శత్రువుల చేతిలో చావడం ఎందుకు? దేవుని చేతిలోనే చస్తాము అని చెప్పి ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల 70,000 మంది చనిపోయారు. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూత కనుగొని యెహోవాకు ఇలాగు ప్రార్థించెను, చిత్తగించును, పాపం చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నీ తండ్రి ఇంటి వారిని శిక్షించుము, నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్పడం మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి దావీదు గారు ఇక్కడ చక్కగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. నన్ను చంపండి, నా ఇంటి వారిని చంపండి, అంతేగాని ప్రజల్ని ఏం చేయొద్దు అని అంటున్నాడు. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠ కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడు రాజువగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తం ఏమన్నాడు? దావీదు తెగులు మనుషులు తగలకుండా నిలిచిపోనట్లు ఒక బలిపీఠం కట్టమన్నాడు అని చెప్పగానే ఈ కళ్ళెమును కనుగొలని వచ్చిందని చెప్తే అందుకు అరవున, నా ఏలినవాడుకు నీవు చూచి ఏది నీకు అనుకూలం దాన్ని తీసుకుని బలి అర్పించు, చిత్తగించుము అని. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామాన్లు అన్నీ అక్కడికి వస్తాయని చెప్పాడు. రాజా, ఇవన్నీ అరవనాను నేను రాజునకు ఇచ్చుచున్నాను అని చెప్పి నీ దేవుడిని యెహోవా నిన్ను అంగీకరించునుగా కానీ రాజుతో అనగా రాజు, నేను అలాగూ తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడిని యెహోవాకు దహన బలిగా అర్పించను అని అతనితో చెప్పి ఆ కళ్యాణికి ఎడ్లను 50 తులముల వెండికి కొన్నాడు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. సో ఇది సమూయేలు గారు మనకి ఇస్తున్నటువంటి సమాచారము. సో ఇందులో
మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఏమిటి? దేవుడు ఏది ఆజ్ఞిస్తాడో దాన్ని నెరవేర్చేటువంటి వారుగా రాజులు ఉండాలి. రాజు అనేటువంటి వ్యక్తి చక్కని పరిపాలనని ప్రజలకు అందించాలి. ప్రజలు అలాంటి భయభక్తులను, దేవుని మీద భయభక్తులను పెంపొందించేటట్లుగా రాజులు పరిపాలించాలి. అదే దేవుడు కోరుకునేది. అందులో బెస్ట్ రాజు ఎవరు అని అంటే మనం దావీదు గారిని చూపించవచ్చు. అంటే ఈ పాపాలు మినహాయించి దానికి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ చేసుకున్నాడు ఆయన. దానికి తగిన ఆ దేవుడు ఆయన చంపకుండా క్షమించాడు కాబట్టి ఆయన బయటపడ్డాడు. ఆ విషయం తప్పినిస్తే మిగతావన్నీ కూడా దేవుని పట్ల ఆయన కనపరిచినటువంటి భయభక్తులు కావచ్చు, దేవుని పట్ల ఆయన కనపరిచినటువంటి ఆరాధన వైఖరి కావచ్చు, ప్రజలను పరిపాలించినటువంటి తీరు కావచ్చు, ధర్మశాస్త్రంలో చక్కగా ప్రజలు కొనసాగినట్లుగా ఆయన చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, దేవాలయం నిర్మాణం కొరకు ఆయన చేపట్టినటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఆయన ఈ సంగీత వాయిద్యములు వాయించే వారిని, నిరంతరము దేవునికి స్తోత్ర గీతాలు పాడేటువంటి వారిని ఏర్పాటు చేయడం కావచ్చు, ధర్మశాస్త్రాన్ని మేరకుండా ప్రజలు పక్కదారి పట్టకుండా చేసినటువంటి ప్రతి కట్టడ కావచ్చు, చాలా గొప్ప పరిపాలన అందించినటువంటి రాజుగా దావీదు గారు చరిత్రలో నిలిచిపోయాడు. కాబట్టి దావీదు గారి నుంచి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. సో దావీదు గారి యొక్క జీవితం ఈ రోజు వరకు మనకి దేవుణ్ణి ఆరాధించడంలో చక్కగా మనం కూడా ఇన్స్పైర్ అవుతాం అన్నమాట. అంతగా ప్రేమించాడు ఆ దేవుణ్ణి అని మనకు అర్థమవుతుంది. మనం కూడా అంతలాగా ఆలోచించగలుగుతాం ఆ దేవుని గురించి. అంటే దావీదు గారు తనకొచ్చిన ఏ సమస్యనైనా కానీ దాంట్లో దేవుని చిత్తాన్ని గుర్తిస్తూ వచ్చాడు అన్నమాట. దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మొరపెట్టు దేవుని మీద విశ్వాసాన్ని వదలలేదు. ఆ అరణ్య జీవితం అంతా కూడా ఆయనకు ఒక చక్కని ఒక ఏమంటాం విశ్వాసానికి కారణమైంది అనమాట. విశ్వాస పెంపుదలకి కారణమైంది తప్ప దావీదు గారు నష్టపోవడానికి అయితే కారణం అవ్వలేదు. కాబట్టి అలాంటి చక్కని రాజుగా మనం దావీదు గారిని మనం చూస్తాం. కాబట్టి రాజుల గ్రంథం మొదలవుతుంది. రాజు వృద్ధుడైపోయిన తర్వాత ఏమేమి జరిగాయి, తర్వాత రాజు ఎవరు అనేటువంటి విషయాలన్నీ కూడా రాజుల గ్రంథాల్లో ప్రారంభమవుతాయి. ఏమైనా డౌట్లు ఉన్నాయండి 2వ సమూయేలు గ్రంథం సంబంధించి? లేదు సార్. ఓకే, మంచిది. దీనికి ముందు ఏమి చదివారు? మొదటి సమూయేలా లేకపోతే అంటే కంటిన్యూగా చదువుతున్నారా ఎట్లా? కంటిన్యూగానే వస్తున్నాం సార్. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు రాజుల గ్రంథం చదవబోతారు అంతేనా? సార్. సో మీకు ఇది చక్కని అవకాశం. దేవుని యొక్క గ్రంథాన్ని మీరు చదవడం అనేది చక్కని అవకాశం. దీన్ని ఎవరు కూడా పోగొట్టుకోబోకండి. చాలా మంది వచ్చినట్లేదు. లాస్ట్ టైం చాలా మంది ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు తగ్గారో అర్థం కావటం. సో దేవుని మీద భయభక్తులు పెంచుకోవడానికి, అలాగే దేవుని యొక్క నిబంధనలు చట్టాలు ఏంటో తెలుసుకోవడానికి, ఆయా ప్రజలు ఏ విధంగా దేవునికి లోబడ్డారో తెలుసుకోవడానికి, ఎలా ఓడిపోయారో ఎలా పడిపోయారో తెలుసుకోవడానికి ఈ చరిత్ర అంతా కూడా మనకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. అసలు ఇవంతా చదవడం ఎందుకు అనే ప్రశ్న మనకు వస్తే, ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం ఒకసారి అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలు, వృత్తాంతాలు మనం దేనికి చదవడం అనే ప్రశ్న మనకు వస్తే కొత్త నిబంధన ఆ విషయాలని ప్రస్తావిస్తుంది అనమాట. ఒకసారి మొదటి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయం తీసుకోండి.
ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవితాలని ఇవన్నీ కూడా మనము ఈ సంగతులు చూడండి 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నాడని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సో అందుకోసమే అన్నమాట ఈ వృత్తాంతాలన్నీ మనం చదివేది. కానీ మనకి ఈరోజు ఆచరణాత్మకమైంది ఏమిటి అని అంటే నూతన నిబంధన చట్టం. కాబట్టి నూతన నిబంధన చట్టం మన జీవితాలకి మనం అన్వయించుకోవడానికి పాత నిబంధన చట్ట కాలంలో ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా దృష్టాంతాలుగా అంటే ఎగ్జాంపుల్ గా ఉన్నాయి. దేవుని మీద మనం ఎంత భయభక్తులు నిలపాలి, ఎలా నిలపాలి, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఆ ఫెయిల్యూర్స్ ని మనం ఎక్కడ ఆ మన జీవితాల్లో కలగకుండా కాపాడుకోవాలి అనే విషయాలన్నీ మనం చూస్తాం అన్నమాట. అంటే తర్వాత వచ్చిన రాజు సొలొమోన్ గారు, దావీదు గారి తర్వాత వచ్చిన రాజు సౌలు రాజు ఎక్కడ విఫలమయ్యాడు అది మనం నేర్చుకోవాలి. ఎలా విఫలమయ్యాడు అనే విషయం మనం నేర్చుకోవాలి. సో సౌలు రాజు దేవుడు ఇచ్చినటువంటి మాటకి విలువ ఇవ్వకుండా దేవునికి బలి ఇవ్వాలి అనేటువంటి కోణంలో ఆయన మరి ఎడ్లను బాగా కొవ్వినటువంటి పశువులను తెచ్చుకోవడం జరిగింది. అదనమాట వైఫల్యం. ఏంటి ఇక్కడ వైఫల్యం అని అంటే దేవుని మాట వినకుండా దేవునికి బలు అర్పిస్తే సరిపోద్దా? సరిపోదు. అది పాఠం మనకు. సో దేవుడు ఆయన తిరస్కరించినప్పుడు, తిరస్కారానికి గురైనప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కానీ మళ్ళీ దావీదు గారి మీద కోపం పెంచుకొని, అసూయ పెంచుకొని కక్ష కట్టి మరి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు రాజు. ఇవన్నీ మైనస్ పాయింట్లే. దావీదు గారిలో మనం నేర్చుకునే విషయాలు ఏంటి? చిన్నతనం నుంచి కూడా ఆయన దేవుడి మీద ఆధారపడిన విశ్వాసం. అసలు గొలియాత్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన విశ్వాసానికి ఉన్నటువంటి పరిమితులను మనం చూస్తాం. సున్నత లేని వీడేంది మనల్ని భయపెట్టేది, ఇతనికేంది మీరు భయపడేది అని చాలా ధైర్యాన్ని కనపరిచాడు అనమాట. అక్కడ సైన్యం ముందు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కనపరిచాడు అనమాట దావీదు గారు. సో అదొక పెద్ద విషయం మనం దావీదు గారి నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఏం నేర్చుకుంటాం? ఆయన రచించిన కీర్తనలు. ఒక కీర్తన రాయాలంటే ఎంత దృష్టి పెట్టాలి, ఎంత ప్రేమ ఉండాలి దేవుని మీద, దేవుని యొక్క ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం మీద ఎంత ప్రేమ ఉంటే తప్ప ఆయన గురించి ఒక కీర్తన రాయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దావీదు గారు ఆ విషయంలో మనందరికీ కూడా ఆదర్శవంతుడే. కానీ దావీదు గారి లాగా ఈరోజు మనం వాయిద్యాలు పెట్టుకొని వాయిస్తాము, లేక డాన్స్లు వేస్తాము అని అంటే అది అయ్యే పని కాదు. అది కొత్త నిబంధన దానికి అనుమతి ఇవ్వదు. కొన్ని విషయాల్లో మాత్రం మనం ఆ విషయాన్ని అంగీకరించాలన్నమాట. అంటే దృష్టాంతాలు అంటే ఇవే అన్నమాట. సో పరిపాలన విషయంలో బేషుగ్గా ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించినటువంటి వ్యక్తిగా, ధర్మశాస్త్రం తొలగిపోకుండా ప్రజలను మంచి దారిలో పెట్టినటువంటి రాజుగా మనం చూస్తాం. అలాగే పాపం చేస్తే అది మనకు నేర్చుకునే విషయం. అంటే దావీదు నా హృదయానుసారుడు అనేటువంటి బిరుదు పొందాడు దేవుని దగ్గర దావీదు గారు. సో అంత గొప్పగా దేవుని ఆలోచనలకు దగ్గరగా బ్రతికాడు. అయినప్పటికీ ఆయన చేసినటువంటి పాపం, మనం పాపాన్ని కాదు కానీ ఇక్కడ చూడాల్సింది దావీదు గారు చేసినటువంటి పాపం వల్ల తాను పడినటువంటి ప్రాయశ్చిత్తం. అదే ఇందాక నేను చెప్పాను మీకు. 51వ కీర్తన ఒకసారి తీసుకోండి. 51వ కీర్తన. అంటే ఎంత ఎమోషన్ ఉంది ఈ కీర్తనలో అది మనం చూడాలన్నమాట. తీసారండి? ఓకే. ఎవరైనా ఈ కీర్తనని అదే ఎమోషన్ లో చదవగలుగుతారా?
సార్ నేను ఒకసారి ట్రై చేస్తాను. చేయండి చేయండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కర్ణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు ఒక్క నిర్మల. నిమిషం ఆగుదాం. ఒక్క నిమిషం ఆగుదాం. ఆ, అంటే మీరు చాలా దగ్గరగా వచ్చారు, ఇంకొంచెం ఎమోషన్ యాడ్ చేయాలి. ఇంకెవరైనా చదువుతారండి? సేమ్ అంటే ఆ కీర్తనలో వెనక ఉన్న ఎమోషన్ ని చూపిస్తూ చదవగలుగుతారు ఎవరైనా? అంటే ప్రతి ప్రతి కీర్తన కూడా దాని వెనక ఏదో ఒక ఎమోషన్ దాగుంటది అనమాట. ఒకటి కృతజ్ఞత చెప్పేదైతే, ఒకటి దేవుడిని గణపరచాలి అనేదైతే, అలాంటి దేవుడు చేసిన మేళ్ళకి మనం ఇలాగ దేవుని గణపరచాలి అనేదైతే, దేవునికి మొరపెట్టేదైతే, దేవునికి ఏడుస్తూ విలాప కీర్తనలు కూడా ఉన్నాయి ఇందులో. విలాపం వేడుస్తూ రాసుంటాయి. దేవా నన్ను ఆ చెయ్యి ఎందుకు విడిచావు అనే పదాలు అందులో ఉంటాయి. అలాంటివి ఉంటే మన కీర్తన వెనక ఉన్నటువంటి ఎమోషన్ ని క్యాచ్ చేయగలగాలన్నమాట. అంటే ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చాడు, ఇదంతా మనం ఊహించుకోవాలా. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా వచ్చి ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావు, పలానా పాపం చేసావు అని మన ఎదుటి చెప్తే మనకు ఎలా ఉంటది? ఆ ఎమోషన్ అంతా కనపడాల. తర్వాత దాని విషయంలో దేవుడు కోపడుతున్నాడు అనేటువంటి ఒక దేవుని యొక్క శిక్ష ఉంది అని అంటే అది ఎలా ఉంటది? మరి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏంటి మార్గం? ఎక్కడ నేను ఎలా నా మారు మనసును దేవునికి తెలియజేయాలి అనే ఆతృత ఇందులో కనపడాలన్నమాట. ఇక్కడ దావీదు గారు ఏం కోరుతున్నాడు? అసలు ఈ కీర్తనలో ఏం కోరుతున్నాడు? దావీదు గారికి అసలు ఏం కావాలి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన కీర్తనలు? చెప్పండి సిస్టర్, చెప్పండి. దేవుని నుంచి ఆయన్ని దూరం చేయకూడదు. దేవుడి నుంచి దూరం అవ్వకూడదు అంటే ఇక్కడ దేవుడు వేసినటువంటి శిక్షకి భయపడుతున్నాడా దావీదు గారు, లేకపోతే దేవుడి నుంచి నేను దూరం అయిపోతానని భయపడుతున్నాడు? పాపం చేశాను గనుక నేను దేవుని దూరం అయిపోతానేమో, దేవుడు నన్ను దూరం చేసేస్తారు అని చెప్పి భయపడుతున్నారు. సో ఇదే మనం చూడాల్సింది. ఇప్పుడు కయ్యనికి దేవుడు శిక్ష విధించాడు, నువ్వు దేశదిమ్మరైపోతావు, నీకు ఎక్కడ పంట పండదు, కాబట్టి దేశాలు తిరుగుతూ బతకాల్సిందే అని చెప్పి శిక్ష వేసిన తర్వాత కయ్యను దేని విషయంలో బాధపడ్డాడు? శిక్ష విషయంలో బాధపడ్డాడు. అయ్యో ఈ శిక్ష నేను భరించలేనంతది గొప్పది అని అన్నాడు అన్నమాట. బాధపడాల్సింది ఏ విషయంలో? తాను చేసినటువంటి పాపం విషయంలో బాధపడాల్సింది పోయి, ఆ విషయంలో పశ్చాత్తాపడాల్సింది పోయి, దేవుడు వేసిన శిక్ష విషయంలో పశ్చాత్తాపడడం ఏంటి? సో ఇక్కడ కూడా దావీదు గారికి దేవుడు విధించబోయేటువంటి శిక్ష విషయంలో దావీదు గారు భయపడటం లేదు కానీ, బాధపడటం లేదు కానీ, నేను దేవునికి ఎక్కడ దూరం అయిపోతాను అనేటువంటి బాధ ఉందన్నమాట. ఆ బాధ వ్యక్తపరుస్తున్నాడు ఈ యొక్క కీర్తనలో దావీదు గారు. సో అదనమాట దేవుని హృదయానికి దగ్గరగా బ్రతికినటువంటి వాడని పేరు ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన అంటే ఇందుకోసం. దేవుని వదలకూడదు, మనం కూడా దేవుని విడవకూడదు, దేవుని నుంచి దూరం అయ్యే ఏ పరిస్థితిని కూడా మనం అనుమతించకూడదు. అది
దావీదు గారిలో నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం. సో మీరు ట్రై చేయండి ఓన్గా దీన్ని ఎలా పాడితే, లేక ఇది కీర్తన అనుకున్నా దాన్ని ఎలా పాడితే బాగుంటది, లేక ఆ మాటని ఎలాగూ మనం వల్లిస్తే బాగుంటది. ఎందుకంటే చాలా పెద్ద ఎమోషన్ ఉంది ఇందులో. దీన్ని మనం నెమ్మదిగా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అని, నీ వాత్సల్య బలము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయము, అలా చదివేదైతే కాదు. హృదయం నిండా దేవునికి ఎక్కడ దూరం అయిపోతాను అనే బాధ కనిపించాల గొంతులో. దేవుని ఎదుట నేను పాపం చేశాను అనేటువంటి ఒక పశ్చాత్తాపం కనపడాలి మన యొక్క వాయిస్ లో. అప్పుడే ఈ కీర్తన మనం దాంట్లో ఉన్న ఎమోషన్కి తగ్గట్టుగా మనం చదవగలం, మరియు దాన్ని మనం అర్థం చేసుకోగలం. ఎవరైనా ట్రై చేస్తారండి? ట్రై చేయండి, తప్పేం లేదు కదా ట్రై చేయడంలో. ఓకే, నేనేం చెప్పాను అర్థమైంది కదా? ఓకే, అర్థమైతే మంచిదే. సో దావీదు గారి నుంచి మనం నేర్చుకునే విషయాలు ఇవి. దేవుడు ఆయన పట్ల చేసినటువంటి, ఆయనతో ఏ విధంగా సంబంధాన్ని కొనసాగించగలిగాడు దేవుడు అనేది, దావీదు గారు ఎలా కొనసాగించగలిగాడు అనేది ఇందులో మనం చూసేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. సో నాకు తెలిసి దేవా అనేది చిన్నగా చెప్పిన పదమైనదు. దేవా అని ఒక పెద్ద ఆర్తనాదం లాగా ఈ కీర్తన ఆయన ఆ పదాలు ఆయన వల్లించి ఉంటాడు. అంటే ఎంతో పశ్చాత్తాపం, దేవుణ్ణి ఆ పిలుపులో చూడండి, ఆ పిలుపులో ఎంత బాధ, ఎంత ఆవేదన ఉండుంటుందో, దేవునికి నేను ఎక్కడ దూరం అయిపోతాను అనేటువంటి ఆవేదన. సో అలాంటి ఆవేదన అంతా రావాలన్నమాట మనం కీర్తన చదివేటప్పుడు. నీ కృప చొప్పున నన్ను కరుణించు అనే ఆ పదాలు ఎలా వల్లించుంటాడు అనేది. సో ఇదంతా మనం కూడా అంతటి ఎమోషనల్ గా ఫీల్ అయితే తప్ప దాన్ని మనం చదవలేం. మనం కూడా ఏదో సమయంలో ఇలా పశ్చాత్తాపడి ఉంటే దేవుని ముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఇది చదవడం ఈజీగా కూడా ఉంటుంది. కానీ మనం అలాగ నిజంగా ఫీల్ అయి ఉంటే ధన్యులని దేవుని ఎదుట. ఓకే, ఎనీహౌ ఆల్ ది బెస్ట్. మీకు తర్వాత బుక్కి ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, సమయాన్ని కేటాయించండి దేవుని కొరకు. ఎన్నో విషయాలు ఉన్నాయి మన జీవితం తుది శ్వాస వరకు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క గ్రంథంలో. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాం. ఎవరైనా ప్రార్థన చేస్తారండి? నేను చేయనా అంకుల్? చేయొచ్చా? చేయండి సిస్టర్, చేయండి. సరే. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, మా గొప్ప దేవ, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు ఎనలేని వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయినా ఈ ఆదివారం దినంనందునైనా మేము ఉదయమున మేమందరము చర్చికి వెళ్ళి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రభు బలులో అన్నిట్లలో ఆదరణ చేసి ఉన్నాం తండ్రి. నాయన
అందును బట్టి నీకు వందనాలు తండ్రి. గొప్ప అవకాశం ఇచ్చినందుకు, ఈ రోజు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు తండ్రి. నాయన ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అందరికి మంచి ఆహారం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఈవినింగ్ సమయం అందు తండ్రి మేమందరము చేరి నాయన నీ మాటలు వినాలని, విని మాత్రమే కాకుండా తండ్రి నాయన అందరికీ చెప్పి మేము మాతో పాటు నలుగురిని కూడా మేము పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలని ప్రయత్నంలో మేము ఉండగా తండ్రి నాయన మా తోడుండి నడిపించండి తండ్రి. నన్ను విత్తున్న వాక్యం తండ్రి, వాక్యంలో విత్తబడేదానికి నేను అది 100 60 ఫలించేదానికి నేను సహాయం దయచేయండి తండ్రి నాయన. ఏ కష్టాలు వచ్చినా, ఏ ఇదులు వచ్చినా తండ్రి నాయన తప్పిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకునే దానికి గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. చెప్తున్న ఇమానుయేల్ అంకుల్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. అతనికి ఆ నాలెడ్జ్ ఇచ్చినందుకే వందనాలు, అతనికి ఆ ఓపిక ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాయన. అతని వృద్ధాప్యం మందునైనా అతని తోడుండి నడిపించండి, అతను చేస్తున్న పరిచర్యలో ఆశీర్వదించండి తండ్రి నాయన. ఇంకా ఎక్కువగా మీ సేవలో వాడుకోండి. ఇంకా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున అడుగుచున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్క సహోదరుల్ని ఆశీర్వదించండి. వాళ్ళు ఏ ప్రాబ్లంతో అయితే ఉన్నారో నాకైతే తెలియదు తండ్రి నాయన. మీరు సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు కాబట్టి వాళ్ళందరికీ మంచి జ్ఞానం దయచేయండి. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయండి తండ్రి నాయన. ఇంకా మంచి ఉత్సాహాన్ని దయచేయండి తండ్రి నాయన. వాక్యాలు నేర్చుకునే దానికి ఆరంభంలో ఉన్న ఈ ఉత్సాహము అంతం వరకు కొనసాగించి దానిని మేము మా తుది శ్వాస వరకు కాపాడుకొని అందరికీ మళ్ళా చెప్పడానికి మాకు ఒక భాగ్యం దయచేయండి నాయన. ఇక్కడి నుంచి మేము ఆ పనులలో మళ్ళీ తిరిగి వెళ్తుండగా తండ్రి చేసే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కదాన్ని మీ యొక్క కృపని జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రార్థనా పూర్వకంగా మీతో ఎప్పుడప్పుడు మాట్లాడడానికి మా చుట్టూ మీ కంచె నాటండి తండ్రి నాయన. మీ దేవదూతలను కావలిగా ఉంచండి. ఈ వారం అయిపోయింది తండ్రి నాయన, క్లాస్ సక్సెస్ఫుల్ గా అందరిని బట్టి వందనాలు తండ్రి నాయన. ఏ నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా జరిగించినందుకు వందనాలు తండ్రి. ఇదే విధంగా మళ్ళీ వచ్చే ఆదివారం కూడా మళ్ళీ చేరి, ఈ రోజు కొందరు మిస్ అయ్యి ఉండొచ్చు తండ్రి నాయన. అన్ని వాళ్ళ కారణాన్ని బట్టి ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చే వారం ఖచ్చితంగా చేరేదానికి సహాయం తెచ్చేయండి. ఈ రోజు సెకండ్ సమయంలో క్లోజ్ అయింది తండ్రి నాయన. నెక్స్ట్ బుక్ చదివేదానికి కూడా మంచి మమ్మల్ని ఆయత్తపరచండి, మాకు ఇంట్రెస్ట్ ని దయచేయండి తండ్రి నాయన. ఇంకా మళ్ళీ వచ్చే వారం చేరేంత వరకు మళ్ళీ ఈ 7 రోజులు మమ్మల్ని కాచి కాపాడి మాకు కావాల్సిన వనరులను దయచేయండి. ఈ మధ్యలో మేము ఎవరైనా మరణించినను, మీరు అక్కడ వచ్చినను దయచేసి మా ఆత్మలను, మా రుణములను క్షమించి మా పరలోక రాజ్యంలో మా ఆత్మలను జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మీ దగ్గరికి చేర్చుకోమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమె